డియర్ స్టూడెంట్స్, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎక్స్కర్షన్ టూర్ అరేంజ్ చేశాను. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది అపోజ్ చేశారు, ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. కుర్రోళ్ళు కదా, కొంచెం చనువు ఎక్కువ. ఇదిగో భువనేశ్వర్ గారు, చెప్పండి శాఖరావు గారు. ఈ పొజిషన్ లో ఎక్స్ట్రా వచ్చి ఏమేం చేస్తామండి? పోస్ట్ పోన్ చేయొచ్చుగా. ఏంటి నువ్వు వస్తున్నావా? ఏం మీరు రాకూడదా? మేము మనుషులం కాదా? నిన్నటిదాకా అలాగే అనుకున్నాను రా. నిన్న మీ అమ్మని చూసే కాదని అర్థమైంది. ఏమండి, ఎవడ బ్యాక్గ్రౌండ్ ఆడుకుంటది. మా అమ్మ ఇక్కడికి వచ్చింది కాబట్టి తెలిసింది. మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవడ తెలుసు? నీ అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఎవడకుండదు. మీకు దండ పెడుతున్నాను, వదిలేసి అసలు విషయం చెప్పండి. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లు అంటే బొక్కడిపోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఎలా చలో కులు మనాలి. ఏమనాలి? ఏమనాలి? రాంబాబు, లొకేల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ గా. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా, ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఎ మినిట్. ఐ వాంట్ దట్. యా, ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా, రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ, సూపర్, రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్. యు నో. జస్ట్ ఎ మినిట్. టేక్ యువర్ ఓన్ టైం. మైండ్ బ్లోయింగ్. యా, ఇట్స్ రొమాంటిక్. ఇట్స్ ఎక్స్ట్రార్డినరీ. యా, ఓకే. yes, exactly, this is the heights of emotion. ఆర్ యు సాటిస్ఫైడ్? ఓకే సార్. లెట్స్ గో. నాకు వస్తున్నప్పుడు చూసాను రా, చాలా టిపికల్ గా ఉంది. ఇదిగో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం వద్దు, మనకి మాక్సిమం చేశాం కదా. అలాగే. త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. జాగ్రత్తగా కంపోజ్ చేయ మరి. ఓకే, ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే, మీరు రెడీయా సార్? వెయిట్. యువర్ థింకింగ్. యా, మై రైట్? ఇట్స్ రియల్లీ డిఫరెంట్. యా, hey, it's cute. Yeah, I know it's pathetic. Just relax. ఓకే, మూడ్ చేంజ్ చేద్దాం. కరెక్టే సార్, లేకపోతే మొన్నటినే వస్తుంది. యా. It's really funny. It's kiddie. ఓకే రా, చాలా బాగా చేసావు. With pleasure. Thanks for your opportunity. Okay. ఏ నదియా ఏ పానీ. ఏంట్రా? నాకు తెలిసి కరెక్ట్ కాదు భయ్యా. అరే ఏమవుద్ది, చచ్చిపోతావా? ఓసారి కలుపుకొని చూస్తే తెలుస్తుంది. రై, నేను సీరియస్ గా మాట్లాడుతాను, నువ్వు జోక్ లేకు. ప్రాబ్లం గురించి ఆలోచించు. ఏంట్రా ముగ్గురు సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? మాకు డౌట్ వచ్చింది సార్. ముగ్గురికి ఒకే డౌట్ వచ్చిందా? అవును సార్. అప్పుడు మీరు ముగ్గురు కొట్టు చేస్తే ఏం తెలుస్తుంది? నాలా నాలెడ్జ్ ఉన్నవాడిని అడగాలి. నిజమే, నేను ఇలాంటి కరెక్ట్ గా చెప్తారు. థ్యాంక్స్. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని స్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిన్లో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఇదిగో ఇలాంటి వరగట్టం సమాధానాలు చెప్పారు, నాకు చిరాకు వచ్చేస్తా సార్. ఏ లెక్చరర్స్ ఇలాంటి అదో ప్రశ్నలు ఇస్తాడు, చిరాకు రాదా? లెక్చర్ లా బిహేవ్ చేస్తున్నారా? ఎవడేం చేస్తాడో మా తెలదా, మా కళ్ళ ఎమోషన్ ఒక పరువు పోద్ది. ఏదో టూర్కి వచ్చాం, ఇక్కడ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఎందుకు చెప్పు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ గడిపేద్దాం. అయితే నేను పాడతాను సార్. పాడు. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా. ఏం భయ్యా, బాగా బాలేదా? ఏ నీ సైడ్ ఓకే, బాగా పాడావు కూడా. మరి కానీ రచయిత నాకు అన్యాయం చేశాడు. ఆ రచయిత నీకు అన్యాయం చేశాడు. ఎలా? క్లారిటీ ప్లీజ్. తెల్లవారు వెలుగేంటండి, నల్లవారు వెలుగని రాయచ్చుగా. తెల్లవారు వెలుగంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రా. ఎర్లీ మార్నింగ్ ఎదవల్లారా, మీతో కూర్చోడం నాదే బుద్ధి తక్కువ. ఇది అంకలక్ష్మి, నువ్వు మటుకు అక్కడ ఖాళీగా ఎందుకు? వచ్చి ప్రతి ఓడు కొట్టేస్తా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఇది వర్ధంతి అంటే ఏంటి? నేను చెప్తా. పుట్టినరోజు బావా. ఓహో, ఏం లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. వర్ధంతి అంటే ఏంట్రా? పుట్టినరోజు, బర్త్డే. వర్ధంతి అంటే
నమస్కారం బా లేకపోతే తీరిందా? ఈ సిమ్లాలో మంచి చూడడానికి బాగుంటది కానీ వనకడానికి అస్సలు బాలేదు. ఐస్ క్రీమ్ తింటావేంట్రా? ఈ చల్లో ఐస్ క్రీమా? ఏ వీడికి ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టం అంటే ఐస్ క్రీమ్ అని చెప్పి ఫేస్ క్రీమ్ ఇచ్చే కూడా తినేస్తాడు. ఏం చేస్తావురా? నందు ఆగు, ఆగు. పొట్లకాయ పొట్లకాయ అంటావు నన్ను. ఇవాళ ఫినిష్ పట్టుకోరా రే. ఆవ్. అంటావా? అంటాను అంటావా? అంటాను అంటావా? అంటాను అనుకుంటే అనుకోవే. నేనే నాకు ఫోన్ ఎత్తలేదంటే బాత్రూంలో ఉన్నాను. అమ్మాయా దొరకలేదు. చిచ్చి లేదు. మంతాగేనా? వాసన చూడు. ఇలాంటి అనుమాన పిల్లం పగవరకు కూడా ఉండకూడదు. పెట్టే పోనా. ఎస్టీడీ దండగ దీనికి. ఇదో తలపోటు మందు అయిపోయింది. భయ్యగారి దగ్గర దొరుకుతుంది. తెచ్చుకుందాం. ఏరా బాబు మొక్కేసి 2 రోజులు అయింది. సంపేత్తనం తీసుకో. అదా దాసుకో. మూసుకో. సారీ భయ్య. అయ్యి బాబాయ్ దొంగ డైరెక్ట్ వచ్చాడు. ఏంటి సారీ సార్, మీరని తెలియక దొంగడు అనుకుని కుమ్మేశాం. తెలిస్తే తెలియనట్టు నటించి గట్టిగా గుర్తేసేవాళ్ళం. ఏం ఆడుతున్నావు సార్? రాకరాక మన రూమ్కి వస్తేనే ఏడు సార్లు వచ్చారా? చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా. షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ అంటే హ్యాపీలు చేద్దాం. తర్వాత షాక్ అవుతుంది కానీ ముందు మంత్ ఏంట్రా? మమ్మల్ని ఎప్పుడు చెత్త ప్రశ్నలు వేసి చంపేస్తుంటా కదా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తేనే మందు. అడుగు అడుగు అడుగు. దుర్గత్ అంటే ఏంటి? ఇదే నాకు పట్టిన గతి. చెప్పండి. ఓహో మళ్ళీ అడుగు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే? బీటేసే రూటు. మేనత్ అంటే? మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే. నేను మీలో కలిసిపోయాను కదా. తీతి మంది మందుంటే మేము తాగమా? మందు లేదా? ఇదిగో భోజనరావు డిప్రెస్ అవ్వకండి, వెళ్ళి తెచ్చుకుందాం. అలా మీరు అక్కడికే ఆ స్నాక్స్ సోడాలు ప్రిపేర్ చేయండి. జాగ్రత్త భయ్యా, కొత్త ప్లేస్. కరెక్ట్ కాదురా. మ్యాగజైన్స్ అన్నాక ఏదో రాస్తుంటారు వాళ్ళు. ఎక్కడ బా? నీకెందుకే కుర్రోళ్ళు ఉన్నాడు, ప్రతిదానికి సిద్ధమైపోతారు ఊరికని. ఏంటి అది కాదు, కొత్త ప్లేస్ కదా, ఏదైనా హెల్ప్ చేద్దామని. ఏం హెల్ప్ చేస్తా? మందు కావాలి, ఎక్కడ దొరుకుతుంది చెప్పు. ఆయనతో పాటు మందా? మరి నా లెవెల్ ఏంటనుకుంటున్నావు నువ్వు? లెక్చర్స్ తో మంది వేస్తాను తెలుసా? నీ లెవెల్ ఏంటో నాకు తెలుసు కానీ మంద ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, జాగ్రత్తగా విను. స్ట్రైట్ గా వెళ్ళు, రైట్ తిరుగు, రైట్ కెళ్ళి స్ట్రైట్ కి వెళ్తే సొనాంగ్ వ్యాలీ అని వస్తా. అక్కడికి వెళ్ళి జిహాద్ అని పిలువు, వాడు తెచ్చి చేస్తాడు. జిహాద్ ఎవరు? ఎవడో ఒకళ్ళ కొండ మీద కన్నాయా. అన్ని డౌట్లు నీకు గౌడిగేదిలాగా రాను. అది కాదండి, ఆడి పేరు మనం మర్చిపోతామేమో. రాసుకో అక్కర్లేదండి, అనుకుంటూ వెళ్తే సరిపోతుంది. జిహాద్ జిహాద్ రాను. జిహాద్ జిహాద్ వెళ్ళండి ఉంటుంది మీకు. అనవసరం గోకాడు, అయిపోయాడు మా బావగాడు. ఏంట్రా జిహాద్ అంటే పవిత్ర యుద్ధం, టెర్రరిస్టుల నినాదం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఆ పేరు విన్నారంటే ఈరగొట్టేస్తారు. పాపం భోగేశ్వరరావు గారు మా బావ లాంటి బోగులతో తిరుగుతున్నందుకు ఆయనకు కూడా పడాలే. నువ్వు చదువుకో. ఈ ఐజ్లో ఎలా ఉంటున్నాడు బాబు జిహాద్ గడు? ఇంకెక్కడ చిరపడతారండి అలాగా? ఇదేనా మనోరు అనుకుంటున్నారా? ఇక్కడికి వెళ్ళి పిలవని చెప్పాడు కదా. పిలువు మరి. ఇదిగా ఆమె జిహాద్. జిహాద్ ఏ జిహాద్. ఏంట్రా పిలవటం? సౌండ్ సెన్స్ లేదురా నీకు? ఆడెక్కడున్నాడో కనబడుతున్నాడా? ఆడెక్కడున్నా వినపడేలాగా జిహాద్ అని పిలవాలి. ఏ జిహాద్